ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. వైద్య రంగంలో తనదైన ముద్ర వేస్తూ ప్రజల గుండెల్లో నమ్మకమైన డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న త్రినేయ ఆర్థోపెడిక్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దినేష్ సుంకరకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు నందమూరి తారక రామారావు స్మారకార్థం అందజేసే ఎన్టీఆర్ లెజెండరీ 2026 పురస్కారం ఆయనను వరించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖుల సమక్షంలో డాక్టర్ దినేష్ ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ నిన్న ఒక అద్భుతమైన వేడుక సాక్ష్యంగా నిలిచింది. ఎన్టీఆర్ లెజెండరీ మహోత్సవం అక్కడ అంగరంగ వైభవంగా జరిగింది. సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన ఘట్టం త్రినేయ ఆర్థోపెడిక్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దినేష్ సుంకరకు అవార్డు ప్రదానం చేయడం. ఆయన వైద్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ నటుడు సుమన్ గారు పాల్గొన్నారు. ఆత్మీయ అతిథిగా శ్రీ పాతురి నాగభూషణం గారు విచ్చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులు, ప్రముఖులు ఈ వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. అందరి చప్పట్ల మధ్య డాక్టర్ దినేష్ సుంకర ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ డాక్టర్ దినేష్ సుంకరపై ప్రశంసలు జల్లు కురిపించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న త్రినేయ హాస్పిటల్ అధినేత యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ దినేష్ సుంకర అనతి కాలంలోనే గొప్ప ఆర్థోపెడిక్ డాక్టర్గా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన సంపాదించుకున్న గుర్తింపు ఎంతో గొప్ప విషయమని అభినందించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న తీరును మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. డాక్టర్ దినేష్ భవిష్యత్తులో వైద్య రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవాలని ఆశీస్సులు అందజేశారు. విశిష్ట అతిథిగా వచ్చిన నటుడు సుమన్ గారు కూడా డాక్టర్ దినేష్ సేవలను అభినందించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, చిన్న వయసులోనే డాక్టర్ దినేష్ ఇంతటి కీర్తిని సంపాదించడం గర్వకారణమని చెప్పారు. గౌరవనీయులు పాతూరి గారు, సుమన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నిర్వాహకులు, పెద్దలందరికీ ఈనాడు ఎన్టీఆర్ అవార్డ్స్ ఈ యొక్క ప్రధాన మహోత్సవంలో సినీ కళాకారులతో పాటు సామాజిక సేవా కార్యకర్తలైనటువంటి డాక్టర్స్ కానీ ప్రముఖులందరినీ, పాతూరి గారికి ఇది ఒక ప్యాషన్. అందరినీ గౌరవించటం, అందరినీ స్మరించుకోవటం, ఆ మహానాయకుడు, యుగ పురుషుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించటం చాలా సంతోషదాయకం. మీ అందరూ కూడా ఆ కళాకారులే కాదు, సామాన్యులు, శ్రమజీవులు, కష్టజీవులు, చిరకాలం స్మరించుకోదగ్గటువంటి వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఆయన సినీ రంగానికే కాకుండా మానవాళికి కూడా ఒక నీతివంతమైనటువంటి, నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు అందించి ఈనాడు భారతదేశంలో ఒక ఉత్తమ ప్రజానాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నాడంటే ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత, ఆయన యొక్క క్రమశిక్షణే ఆయన ఆ స్థానానికి తీసుకెళ్ళింది. ఆ రకంగా ఆయన దారిలో సుమన్ గారు లాంటి ఎంతోమంది నటులు, మా లాంటి మామూలు మనుషులను కూడా మంత్రులు చేసేటటువంటి శక్తి ఆ మహానుభావుడికి దక్కింది. కాబట్టి ఆ మహానుభావుడి జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. తెలుగు జాతి ఉన్నంతకాలం, ఆ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆయన జీవితం యొక్క చరిత్ర మానవాళికి ఆదర్శంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టీంకి, నా మిత్రులు పాతూరి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విఘ్నులకి, విజ్ఞాన ధనులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అవార్డు వచ్చేసి ఇది గ్రేట్ లిజెండ్ నేషనల్ అవార్డు అంటే ఇది అందరిని కలుపుతుంది. ఏదో స్టేట్ అవార్డు కాదు, ఇది చాలా విలువైన అవార్డు. ఇది ఆ లెజెండ్ గురించి చెప్పాలంటే అంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు, మధ్యలో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడున్న వాళ్ళకి మరి తెలుసో తెలీదో తెలుసుకోవాలి అనే ఉద్దేశం చెప్తున్నాను. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు, ఇట్ కెన్ బి ఏ ప్రొడ్యూసర్, కెన్ బి ఏ డైరెక్టర్ ఆర్ అన్ యాక్టర్ అండి. ఆ మనిషి మామూలుగా పైకి రాలేదండి, చాలా కష్టపడి ఆయన ముందు ఎప్పుడో ఆ విలేజ్లో ఉన్నప్పుడు పాలు తీసుకొని వెళ్ళి వచ్చిన మనిషి, తర్వాత రిజిస్టర్గా పనిచేస్తే రెవెన్యూ ఆఫీస్లో అక్కడ జరిగిన అవినీతికి ఆయన దూరంగా బయటకు వచ్చేసి దాని తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి ఆయన ఈ నెవర్ లుక్ బ్యాక్.
ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, ఆయన చెప్పినట్టు డైలాగులు పేజీలు పేజీలు డైలాగ్ ఎవరైనా చెప్పగలుగుతారా? బెస్ట్ యాక్టర్ ఎవరైనా సరే